చిన్నపిల్లల బుగ్గల్లాగా ఉంటాయి, ఇట్లా ఇట్లా అనాలనిపిస్తాయి చూస్తుంటే. మెడిటేషన్ అంటారు కదా, అవన్నీ సెకండరీ అబ్బాయి. ఇట్లాంటివి చేసినప్పుడు వస్తుంది చూడవు పరమానందము, అది దాన్ని ఎగ్జాక్ట్లీ మెడిటేషన్ అంటారు అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. గంప పట్టుకొని చెట్ల కిందకి వచ్చిందంటే శ్రీదేవి ఏదో తెంపుతుందని మీకు తెలుసు. సో ఇవాళ ఏంటంటే వాటర్ యాపిల్ అబ్బా సూపర్ అయినాయి. యాక్చువల్గా ఏంటంటే విపరీతమైన పూత వచ్చింది, విపరీతమైన ఫ్లవరింగ్ ఒకటే కదా. సో ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ మాట్లాడితే గిట్లనే ఉంటుంది, ఓకేనా. సో విపరీతమైన పూత వచ్చింది అండ్ పిందెలు అయితే ఎన్ని కాసినాయో, బట్ వర్షంలాగా రాలిపోయినాయి అన్నీ. బట్ కొన్ని సర్వైవ్ అయ్యి బ్యూటిఫుల్ కలర్కి వచ్చినాయి. ఎంత బాగున్నాయంటే టెంప్టింగ్ ఉంది. బట్ ఈ గంప తెచ్చిన నాకు తెలిసి ఇంతకు మించి రావు. బట్ ఇవి తెంపుతా చూపిస్తా ఎక్కడికి పంపించింది అన్నది మాత్రం సీక్రెట్, ఓకేనా. అది నేను పంపించిన నాకు తెలుసు, తీసుకుంది నాకు తెలుసు. ఈరోజు మాత్రం నేను అస్సలు రివీల్ చేయను ఎక్కడ పంపిస్తున్నా అనేది, ఓకే. సస్పెన్స్గా పంపించేస్తున్నా, గబగబా దింపేసేద్దాం. ఏమి ఎక్కదాకా ముచ్చట్లు లేవబ్బా, ఓకేనా. సో ఈ కలర్ఫుల్గా ఇవి చూసుకోవడమే ఒక సంబరం. ఇంకా దానికి ఏం చేద్దాం, వీలైన కింద చూడండి ఎన్ని రాలిపోయినాయో, నిన్న మొన్న ఇంకా దారుణంగా రాలిపోయినాయి. కొన్ని అనుకుంటే అవి కూడా పోయినాయి, ఓకేనా. ఎన్నో ఉన్నాయి కదా, ఇట్లా అంటే గుర్తుంది తెంపి పడిపోకుండా తెంపి కింద పడ్డాయి అంటే ఒక చూడు ఎట్లా దెబ్బలు తగిలి ఎట్లా పాడైపోతున్నాయో. సో నాకు అందుతాయి గిడ, నేను గట్టిగా అన్నానంటే రాలుతాయి. అయ్యో అగో నేను ముట్టుకున్నాడు రాలిపోయాను. జాగ్రత్త రాజు, నేను గంప పట్టుకుంటే ఎందుకని మంచిది. నేను అటువైపు వస్తా. చెప్పులు లేవు నాకు, మా ఆయన చెప్పులన్నీ వాడు వేసిండు, ఒకటే జాతి ఉంచిండు. ఏం చేస్తామంటే ఏం చెప్తాం నేను. ఉండండి అమ్మా, అండ్ ఇంకోటి ఉంది నీ తల మీద కరెక్ట్ తల మీద ఇదే కొమ్మ ఇక్కడ వైపు అండి ముందు నీ తల. జాగ్రత్త, కొమ్మల్ని కదిలియకు. ఇదేమంటారు చూడు, ముట్టుకుంటే పాపం అన్నట్టుంది. ఇవి మరీ ఇంత నాజుకున్నాయి ఏందబ్బా ఇవి. బ్యూటిఫుల్ టేస్ట్ సంగతి దేవుడరు కానీ వావ్, చిన్నపిల్లల బుగ్గల్లాగా ఉంటాయి, ఇట్లా ఇట్లా అనాలనిపిస్తాయి చూస్తుంటే. చెట్టు జాగ్రత్త అన్నా, నువ్వు కింద పడితే ఏం కాదంట. సరిపోయింది అబ్బా. వీటిని అబ్బా మెల్లగా పాపం. అయ్యి సంధ్యాక అది ఇక్కడే, ఇక చిన్న పుట్టి ఇక్కడే ఆడుంది. ఇంకోటి బర్రైతుంది. సొలుగుతున్నా కలుదాయిన వాళ్ళలా. సూపర్ క్యాచ్. ఉండు. అయ్యో అమ్మా, ఈ గడ పెడితేస్తుంది. ఎడబెట్టి కింద పెట్టి గిడబెట్టి కనబడలేవు కానీ బాగానే ఉన్నాయి. ఈ కొమ్మకు మస్తున్నాయి. ఇంకా ఎన్ని అసలు వర్షం మెల్లగా తిమ్మరే రాజు, జాగ్రత్త. గాలికి పడ్డాయి అన్ని. ప్రూనింగ్ చేద్దాం కొమ్మలను కదా, ఇప్పుడు పూత ఏం లేదు కదా.
ఈ కొమ్మకు ఉన్నాయి రాజు, ఇలా జాగ్రత్త, మెల్లిగా గోడ మీదకి ఎక్కితే కనబడి దొరుకుతాయి. ఈ గోడనే కింది గోడకి వస్తాయి. మరి తీయొద్దా, పడేసా ఇక ఇది పడేసా. తినడానికి తింటారు కదా జనాలు. ఇవన్నీ పడ్డాయి చూడు కింద. ఖతమా చెట్టుకో. ఇదన్నమాట సంగతి. ఓ పిల్ల అదాన్ని పెట్టిపో, నేను చెప్పినట్టు బిల్డప్ ఇవ్వాలి దాన్ని. వాళ్ళు తెంపితే నాకు స్వెట్ వచ్చింది. ఇట్లుంటుంది అనమాట మన కథ అంతా. ఓకేనా, తెంపినప్పటి నుంచి ఇన్నే ఉన్నాడు, పోనీ పాపం అని ఒకటి ఇస్తున్నా. సో ఇదనమాట. ఓకేనా, ఇవైతే తెంపి ఇంట్లో చదువుతున్నా. ఎంత బాగున్నాయి కదా. సో పింక్ 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేచర్ అబ్బా, ఎంత అసలు ఏం పెయింట్ వేసినా ఎంత మంచి కలర్ వస్తుంది చెప్పండి. మనకు కాంబినేషన్లు కలుపుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బోలెడు ఇట్లా చేసుకొని చిలుకూరు రోడ్లో పోయి కూర్చుంటా, అమ్ముకొస్తా. ఓకేనా, స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్. ఎందుకు ఇది ఒక సీజన్లోనే బ్యూటిఫుల్గా వస్తుంది, ఇంకో సీజన్లో కాస్తాయి కానీ అందంగా కనపడవు. ఇంట్లో సగం పడేసిందంట పొద్దున మా తీమారెడ్డి. అంత పడితే కింద మంచిగా ఉన్నాయి, తీసి పెట్టవచ్చు కదా, ఫ్రెష్గా రాలిపోతే. అందుకే తిట్టిన చేసేపు. తిట్టినంటే చెట్లు పెట్టేటోళ్ళకి తెలుస్తుంది కదా, అది సంగతి. సో అన్న నేను చెప్పిన దగ్గరికి పంపి ఎవరికి చెప్పకుండా సీక్రెట్. ఓకేనా. సో ఇది ఈరోజు మాత్రం అస్సలు ఇచ్చిన దాన్ని నేను గప్చుప్, తిన్నోళ్ళు మీరు గప్చుప్. ఓకేనా, ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ మీకు నాకు మధ్యలోనే ఉంచండి. కామెంట్లలో పెట్టినట్టు నాకు పెళ్లి చేస్తారు, ఆడబెట్టినావా ఈడబెట్టినావా అని. ఓకేనా, నెక్స్ట్ టైం ఇంకేదైనా కాసినప్పుడు దీనికి ఈరోజు ఏదైతే ఇచ్చినా దీనికి ఇయర్ వాళ్ళకి ఇస్తా, అంతే, అంతకుమించి ఏం లేదు. హార్వెస్టింగ్ చేయడం అనేది ఇంతకు మించి హ్యాపీనెస్. అంటే మెడిటేషన్ అంటారు కదా, అవన్నీ సెకండరీ అబ్బా. ఇట్లాంటివి చేసినప్పుడు వస్తుంది చూడవు పరమానందము, అది దాన్ని ఎగ్జాక్ట్లీ మెడిటేషన్ అంటారు అనమాట నా దృష్టిలో ఇది. అందుకే నేను ఇట్లా చూస్తా. లాస్ట్ టైం తెలుసా, ఈ స్టార్ ఫ్రూట్ పెట్టినప్పుడు అన్ని మంచి అక్కడికి ఇచ్చినాక నువ్వు తిన్నావా శ్రీదేవి అని ఎవరో కామెంట్ పెట్టింది. అప్పుడు గుర్తొచ్చింది, అర్రే నేను తినలేదు కదా అని. ఏమో అది తినాలనిపించదు, దాని మీద కూడా పోదు, ఇంట్లోకి తీసుకుపోయి తినాలా చెయ్యాలని అనిపించదు అనమాట. బట్ ఎప్పుడైనా దేవుడికి వేరే పళ్ళు ఉండవు కదా, అప్పుడు ఒకసారి గుర్తొస్తుంది ఇక్కడ ఏమైనా పళ్ళు ఉన్నాయా అని, అప్పుడు గుర్తొస్తుంది అనమాట. సో అట్లా తీసుకొని పోతా. సూపర్ ఉంది. బాయ్. ఇంతకు మించి వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లనే బాగా తెంపాలని బ్లెస్ చేయండి నన్ను.